ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్కారం, కేసీసీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శ్వేత దీపిక. వివరాల్లోకి వెళ్తే, స్వాతంత్రోద్యమంలో కోట్ల మంది భారతీయుల్లో గొప్ప స్ఫూర్తి నింపిన గీతం వందే మాతరం గీతం అని, దేశం కోసం ఏదైనా చేయాలనే సంకల్పాన్ని భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా వందే మాతరం గీతం నిలుపుతుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ, డీసీసీబీ చైర్మన్, జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. వందే మాతరం గీతం వెలువడి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ ప్రభుత్వోన్నత పాఠశాలలో కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి ముఖ్య అతిథిగా పాల్గొన్న వందే మాతరం గీతాలాపన కార్యక్రమానికి వర్మ, తుమ్మల రామస్వామి, మర్రెడ్డి శ్రీనివాసరావు, పెండెం దొరబాబు హాజరయ్యారు. వీరంతా ముందుగా స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. అలాగే వందే మాతరం గీతం వ్రాసిన బంకించంద్ర చటర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులతో కలిసి వందే మాతరం పూర్తి గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, జనసేన పీఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, బీజేపీ ఇన్ఛార్జ్ గండి కొండలరావు, దాట్ల సూర్యనారాయణరాజు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ, ఎంఈఓ శ్యాంబాబు, టీడీపీ, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు చటర్జీ గారు వందే మాతరం గేయం రచించి 150 సంవత్సరాలైంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వందే మాతర గేయం మనం పాడేది షార్ట్ వెర్షన్, ఆయన రచించింది పూర్తి వెర్షన్ ఈరోజు ఆర్ఆర్బీహెచ్ కాలేజీలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఇది దేశభక్తి పెంపొందించడానికి, పిల్లల్లో నా దేశం, దేశం కోసం నేను ఏదన్నా చేయాలని ఒక సంకల్పం కల్పించడానికి, అదేవిధంగా స్వాతంత్రంలో ఎంతమంది కష్టపడి ఎంతమంది ప్రాణాలు తెగించి స్వాతంత్రం తీసుకొచ్చారో ఈ కార్యక్రమాలన్నీ కూడా పిల్లలు తెలియడానికి, ముఖ్యంగా వందే మాత్రం పాడుతుంటే రోమాలు లెక్కపడుస్తాయి. పవన్ కళ్యాణ్ గారు నేతృత్వం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో మేము కూడా ఈ పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ గవర్నమెంట్ హై స్కూల్ వద్ద ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దీని ద్వారా భవిష్యత్తు తరాల పిల్లలకి మన జాతి పట్ల అంకిత భావంతో ఏ విధంగా మెలగాలి, మన పెద్దల్ని, మన పూర్వీకుల్ని ఏ విధంగా గౌరవించుకోవాలి, అలాగే స్వతంత్రం మనకు ఏ విధంగా వచ్చింది, మన కోసం ఆ రోజు స్వతంత్ర సమరయోధులు ఏ విధంగా కష్టపడ్డారు, ఇవన్నీ తెలియటం కోసమే ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవటం. మరొక్కసారి ఆ మహనీయుడు చటర్జీ గారిని దేశవ్యాప్తంగా గుర్తుంచుకోవటం, అది మన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయంగా మనం అందరం గర్వించాలి. ఏదైతే ఆ గీతాన్ని మన జాతికి అంకితం చేసిన 150 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ అఖిలచంద్ర చటర్జీ గారికి ఈవేళ దేశవ్యాప్తంగా మరొక్కసారి మనలో అందరిలో కూడా జాతీయ భావాన్ని పెంపొందించడానికి రూపొందించబడిన ఈ కార్యక్రమం చాలా మహోన్నతమైనది, చాలా చాలా గొప్పది, చాలా సంతోషం. దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లోనూ, అన్ని కార్యాలయాల్లోనూ కూడా ఇదే 10 గంటలకి ఈ కార్యక్రమం జరగడం చాలా చాలా సంతోషం. మరొక్కసారి ఎంతోమంది త్యాగ ఫలంగా వచ్చినటువంటి ఈ స్వాతంత్రాన్ని, అదేవిధంగా ఈ వందే మాతరం అనే గీతం స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో చూపిన స్ఫూర్తిని మనందరూ కూడా మరొక్కసారి స్మరించుకుంటూ మరొక్కసారి ఆ మహనీయులందరికీ కూడా మనం నివాళులు అర్పిస్తాం. జాతీయ గీతాన్ని మళ్ళీ మనం అందరూ కూడా పునరాంకితమై అదే ప్రేరణతో మనకి స్వతంత్రం కోసం పోరాడే అవకాశం అయితే లేదు. ఈ దేశ పూర్వ వైభవ స్థితికి చేరుకోవడానికి అందరూ జాతీయ భావంతో, ఈ దేశం పట్ల అంకిత భావంతో పనిచేయాలని
దానికి నేను కోరుకుంటున్నాను. ఈ రోజు 150 సంవత్సరాలు అయిన సందర్భంగా అందరూ భక్తి శ్రద్ధలతో దేశభక్తి మీద ప్రేరణ కలిగించుకుంటూ నేడు యువతరానికి ఈ యొక్క వందేమాతర గీతం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన ఈ కళాశాల, ఈ RRBH కళాశాల యాజమాన్యానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. బలో భారత్ మాతా. క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఇటువంటి క్రీడా పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని ఎమ్మెల్సీ కారి పద్మశ్రీ పేర్కొన్నారు. కాకినాడ డిఎస్ఏలో ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లాల SGF అండర్ 14, 17, 19 బాలబాలికల ఛాంపియన్షిప్ ఎమ్మెల్సీ కారి పద్మశ్రీ ప్రారంభించారు. డిఎస్డీఓ సతీష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కారి పద్మశ్రీ, డిఈఓ పిల్లి రమేష్, ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్యా ఉపాధ్యాయ పర్యవేక్షణాధికారి మహబూబ్ బాషా, టోర్నమెంట్ అబ్జర్వర్ S. బాబు, SGF అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పి. సుధారాణి, SGF ఆర్గనైజేషన్ సెక్రటరీ కె. శ్రీనివాస్, కాకినాడ పీఈటీస్ అసోసియేషన్ నాయకులు పి. శ్రీనివాస్, వి. మాచారిరావు, కె. నాగు, మాజీ SGF సెక్రటరీ లంకా జార్జ్, రవిరాజ్, జి. సునీల్ కుమార్, కె. మంగయ్యమ్మ, జీజేఆర్ఎస్ కౌర్, సూరిబాబు, నాగమణి, దీప్తి ఎస్తేర్, డిఎస్ఏ కోచ్ లక్ష్మణ్ పాల్గొన్నారు. రేపటితో ఈ టోర్నమెంట్ ముగుస్తుందని టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పి. సుధారాణి తెలిపారు. అంటే బాడీలో ఉన్న మైండ్, బాడీ, నెక్స్ట్ అన్ని కూడా ఆలోచనలు కూడా పుట్ టుగెదర్ వి ప్లే ద స్క్వాష్. సో ఇది ఏంటంటే ఎంతూజియాజం ఇస్తుంది మనకి. సో స్పోర్ట్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు క్రమశిక్షణ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు అందరూ కూడా టీమ్స్లో ఉన్నారు. యూఆర్ అండర్ 14, 17 and 19. సో మన క్రమశిక్షణతో పాటు హెల్త్తో పాటు అలాగే సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఇంత చిన్న వయసులో ఉన్నారు కాబట్టి వాట్ యూ టేక్ ఇట్ ఫ్రమ్ ద నేచర్ యూ హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్, అదర్వైజ్ ఇట్ విల్ డిస్ట్రాయ్ యూ అన్నది చాలా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇఫ్ యూఆర్ టేకింగ్ ఇన్ గుడ్ ఎయిర్, మనకి మళ్ళీ ఆ ఎయిర్ అన్నది మళ్ళీ ప్రకృతికి మనం ఇవ్వాలి. సో దట్ వీ గివ్ త్రూ ట్రీ ప్లాంటేషన్ ద్వారా ఇస్తాం. అలాగే మనం వాటర్ని యూజ్ చేస్తున్నాం అంటేనే ఇట్స్ అ డ్యూటీ టు కన్జర్వ్ వాటర్. అంటే రెయిన్ వాటర్ అన్నది వస్తుంది, అది మనకి వెల్స్ ద్వారా కానీ లేదంటే మన ల్యాండ్ ఏరియా కానీ నుంచి అంటే సోక్ చేసుకునేటట్టుగా, లేదు అనుకుంటే మన బోర్వెల్స్ ద్వారా అవ్వనివ్వండి, మన ఏదో భూమిలో నుంచి వాటర్ ఏదైతే తీసుకుంటామో అది భూమి ష్రింక్ అయిపోతుంది. అది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఎప్పుడైనా వాటర్ ఏమైనా పడేయవలసి వస్తే అది డ్రైన్స్లో కాకుండా మనకున్న ఒక మట్టి ఏరియాలో కానీ వేస్తే సో భూమిని దాన్ని సోక్ చేసుకుంటుంది. దాన్ని కార్తికేయ మిశ్రా గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టడం, అటు నుంచి ఆ జిల్లాలో మా జిల్లా నుంచి విపరీతమైన కాంపిటీషన్ రావడం, ఇక్కడ వర్క్తో వాళ్ళ పిల్లలు తయారవుతూ ఉన్నారు. అలాగే మిగతా జిల్లాల నుంచి కూడా రావడం జరిగింది. ముందైతే 1-2 జిల్లాలు ఉండే, ఇప్పుడైతే 4, 5, 6 అలా ప్రతి జిల్లా నుంచి కూడా పార్టిసిపేషన్ ఉంటుంది. ఈ స్కాష్ అనేది ఇక్కడే జరగడం అనేది మా అందరికీ కూడా చాలా గర్వకారణం. లాస్ట్ ఇయర్ కూడా స్కూల్ గేమ్స్లో జార్జ్ గారు చేసినప్పుడు కూడా చాలా గ్రాండ్గా దీన్ని నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఇంకా గ్రాండ్గా నిర్వహించడానికి ఈ స్కూల్ గేమ్స్ సెక్రటరీకి మిగతా ఆర్గనైజర్స్ అందరికీ కూడా. తరగతి గదిలో తెలుసుకున్న పాఠశాలను వాస్తవ ప్రపంచ పాలనతో అనుసంధానించుకునేందుకు ప్రజాపాలనలో క్షేత్రస్థాయిలో అందిస్తున్న సేవలను ప్రత్యక్షంగా పరిచయం కలగడం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ICDS పిఠాపురం CDPO దుర్గాదేవి పేర్కొన్నారు. బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా ICDS విద్యాశాఖ బాలల హక్కుల పరిరక్షణ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థుల ఒకరోజు మండల ప్రభుత్వ కార్యాలయ సందర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సెగ్లీ, మాజీ ఎమ్మెల్యేలు వర్మ, పెండెం దొరబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కలెక్టర్ షాన్ మోహన్ సెగ్లీ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంపిక కాబడిన విద్యార్థులతో పలువురు అధికారులు కలిసి బస్సులో బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ICDS CDPO దుర్గాదేవి మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పిఠాపురం MEO జి. శ్యాంబాబు, జిల్లా బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్ బి. దుర్గారాణి, ICDS సూపర్వైజర్లు KS అరుణ, కె. సత్యనారాయణమ్మ, రామకృష్ణ, శివశంకర స్వామి తదితరులు పాల్గొన్నారు. అంటే ప్రతి డిపార్ట్మెంట్ గురించి ఒక బేసిక్ అవగాహన కల్పించడం కోసం వీళ్ళని సెలెక్ట్ చేసి అన్ని డిపార్ట్మెంట్లకి వీళ్ళు తీసుకెళ్ళి ఆ యాక్టివిటీస్ ఏమేమి జరుగుతున్నాయి అనేది వీళ్ళకి చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ స్కూల్స్లో కార్యక్రమాలు ఎలాగో తెలుస్తాయి. అలాగే ఒక పోస్ట్ ఆఫీస్లో ఒక సేవింగ్స్ అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి, దాన్ని లెటర్స్ డెలివరీ ఎలా చేస్తారు, అలాగే పంచాయతీరాజ్కి వెళ్తే NREGS వర్క్స్ ఏం చేస్తారు, హౌసింగ్ కోసం ఏం చేస్తారు, అలాగే స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు ఏం చేస్తారు, అలాగే వేరే డిపార్ట్మెంట్కి ICDSకి వస్తే విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి వస్తే అక్కడ అంగన్వాడీ సెంటర్ ద్వారా ఎవరెవరికి ఏమేమి సేవలు ఇస్తున్నారు, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి డిపార్ట్మెంట్ గురించి కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం ఇలాగ ఒక 10 డిపార్ట్మెంట్లు మేము సెలెక్ట్ చేసుకొని వాళ్ళని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దీనిలో మన మండల ఎడ్యుకేషన్ ఆఫీసరు శ్యామ గారు కూడా చాలా చురుకైన పాత్ర వహించి మాకు ఇలా కోఆపరేట్ చేయడం జరిగింది. అలాగే మిగతా డిపార్ట్మెంట్స్ కూడా అందరూ కూడా రెవెన్యూ కానీ, పంచాయతీరాజ్ కానీ, NREGS కానీ, పోస్టల్ కానీ,
వీళ్ళందరూ కూడా మాకు చాలా కోఆపరేటివ్గా పిల్లల్ని తీసుకురమ్మని వాళ్ళు చాలా ఆదరంగా పిలవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా కార్యక్రమాలు చేసి మళ్ళీ జిల్లా స్థాయిలో వీళ్ళిద్దరిని ఎంపిక చేసి వాళ్ళ ప్రతి డిపార్ట్మెంట్ గురించి వారికి ఏ రకమైన అవగాహన వచ్చింది, వాళ్ళకి ఏ రకంగా అది ఉపయోగపడుతుందా లేదా అనే విషయం మీద కూడా జిల్లా స్థాయిలో వీళ్ళకి ఇద్దరిని తీసుకెళ్లి మాట్లాడించడం అనేది జరుగుతుంది. స్థానిక రిజర్వ్ లైన్ అయ్యప్ప స్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా అయ్యప్ప స్వామి విగ్రహ పునఃప్రతిష్ఠ సహిత మహాకుంభాభిషేక మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. ఉదయం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ తండ్రి రాజీవర్ ఆధ్వర్యంలో గణపతి హోమం, కలస తింగల్, కుసం పూజ, మరపాని కలస ప్రదక్షిణ నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వామి వారి విగ్రహ పునఃప్రతిష్ఠ, అష్టబంధ లేపనం, బ్రహ్మ కలసాభిషేకం, పరికలసాభిషేకం నిర్వహించారు. అనంతరం మహాకుంభాభిషేకం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రసన్న పూజాహారతి నిర్వహించారు. కుమార్వేలు గురుస్వామి ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భారీ ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం అయ్యప్ప స్వాములకు భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ తండ్రి రాజీవ్, ఆయన కుమారుడు బ్రహ్మదత్తర్ బృందమునకు దేవాలయ నమూనా రూపకల్పన చేసిన కృష్ణ నంబూద్రి దేవాలయ నిర్మాణ శిల్పికి, దేవాలయ నిర్మాణంలో సహకరించిన ప్రముఖులకు వేద ఆశీర్వాదం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చిత్తూరు రవీంద్ర, ఎస్వి సుబ్రహ్మణ్యం, పి గోపాలకృష్ణ, కృష్ణకుమార్, పిల్లి కృష్ణ, కళ్యాణ్ పాల్గొన్నారు. అందరూ కూడా హరిహర సుత అయ్యప్ప స్వామి వారి యొక్క అనుగ్రహాల వలన, గురువు యొక్క ధనపాణి గారి యొక్క ఆశీస్సు వలన మనందరం వృద్ధిలోకి వచ్చి అందరూ బాగుండాలని కోరుకుంటూ స్వామి అపరాధ క్షమామూర్తి భగవానే, చక్రం భగవానే, గురువే, దైవమే, వందనమే, పాడిగురు స్వామియే, ఆనంద చిత్తనయ్యనయ్యప్ప స్వామియే. శరణం. ఎంతో సాంప్రదాయంగాను, ఎంతో శాస్త్రీయంగాను చక్కగా జరిగింది ఈరోజు ఈ కార్యక్రమం. ఎంతోమంది అయ్యప్ప భక్తులు వచ్చారు ఇక్కడికి, ఎంతోమంది గురువులు వచ్చారు. అయ్యప్ప స్వామి ప్రధానార్చకులు వచ్చి ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేసి కుంభాభిషేకం చేశారు. గురువులకి ఇంకా చాలా విచిత్రం ఏంటంటే అదృష్టం, మా గురువుగారికి ఆ గురువుగారు వచ్చి మాలాధారణ చేశారు. ఈరోజు మాలాధారణ చేసుకోవడం, గురువుగారికి ప్రత్యేకంగా పిలిచి మాల వేశారు. మా గురువు యొక్క గొప్పతనం ఇది. స్వామి శరణమయ్యప్ప. పిఠాపురం నియోజకవర్గ ప్రజలంతా కొణిదెల పవన్ కళ్యాణ్ శాశ్వత ఎమ్మెల్యేగా కోరుకుంటున్నారని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. పిఠాపురం బైపాస్ రోడ్డు వద్ద గల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కళ్యాణ్ మండపంలో నిర్వహించిన జనసేన పార్టీ పిఠాపురం మండల కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథులుగా కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాసరావు హాజరయ్యారు. ముందుగా కార్యకర్తల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా గ్రామాల్లో జనసేన పార్టీ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఎందుకంటే జనసేన పార్టీ అనేది ఎప్పుడూ కూడా ప్రజల నుంచి పుట్టిన పార్టీ, ప్రజా కష్టాలని ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుసుకున్న పార్టీ. సో డెఫినెట్లీ వచ్చేసి జనసేన కార్యకర్తల ద్వారా ఇంకా పవన్ కళ్యాణ్ గారు చేసే అన్ని కార్యక్రమాల్లో కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడం, అలాగే ప్రజలకి నిజంగా ఏ అవసరమైనా సరే కార్యకర్తల ద్వారా సార్ దృష్టికి తీసుకెళ్ళటం, ప్రజలకు కావాల్సింది కార్యకర్తల ద్వారా అండ్ గవర్నెన్స్ ద్వారా చేయటం అనేది నిజంగా ఆల్రెడీ చాలా బాగా జరుగుతుంది. 380 కోట్లు ఆల్రెడీ పిఠాపురం నియోజకవర్గంలో రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి కేటాయించలేనన్ని నిధులు కేటాయించుకుని పిఠాపురాన్ని అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేస్తున్నారు. సో రానున్న రోజుల్లో కూడా ఇంకా అభివృద్ధి చేసి మోడల్ నియోజకవర్గం అని సార్ అన్నారు. మోడల్ నియోజకవర్గం లాగా ఆల్రెడీ ఇప్పుడు మోడల్ నియోజకవర్గంలా ఉంది. సో డెఫినెట్లీ ఇంకా వన్ ఆఫ్ ద బెస్ట్ నియోజకవర్గం, 175 నియోజకవర్గాల్లోని బెస్ట్ నియోజకవర్గం మన పిఠాపురం అయ్యింది అండ్ ఎప్పుడు అలాగే ఉండబోతుంది అనే విధంగా వర్క్స్ అన్ని చేయడం జరుగుతుంది. అదే విధంగా కార్యకర్తలందరూ కూడా అన్నది ఏంటంటే, మాకు పిఠాపురానికి శాశ్వత ఎమ్మెల్యేగా అధినేత పవన్ కళ్యాణ్ గారే ఉండాలి, ఆయన్ని ఎప్పుడూ గెలిపించుకుంటూ మెజారిటీ అనేది పెంచుకుంటూ వెళ్తామే మా లక్ష్యం అని చెప్పి మొత్తం అన్ని గ్రామాల్లో ఉన్న అన్ని కార్యకర్తలు కూడా ఇదే నినాదం పేరు ఉన్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు కూడా ప్రజల దగ్గర నుంచి వచ్చినాయి. ప్రజలు ఎలా పనులు ఎలాగ అడుగుతున్నారో అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు ఎమ్మెల్యేగా ఉండాలి, శాశ్వత ఎమ్మెల్యేగా ఉండాలని చెప్పి అది కూడా ప్రజల కోరిక అనే చెప్పి కార్యకర్తలు అందరూ చెప్పడం జరుగుతుంది. సో నిజంగా ఇదంతా చాలా సక్రమంగా పూర్తి చేసాం. ఏ విభేదాలు లేకుండా, ఏ గొడవలు, పార్టీ మామూలుగా పార్టీ ప్రోగ్రామ్స్ అంటేనే, ఇంటర్నల్ పార్టీ ప్రోగ్రామ్స్ అంటేనే గొడవలో కొట్లాట కింద ఉంటుంది. కానీ జనసేన అనేది ఎంత క్రమశిక్షణ గల పార్టీయో మా అధినేత మా అందరికీ ఎలా నేర్పించారో మీ అందరికీ తెలిసిన విషయం. సో ఇన్ని గ్రామాల్లో ఇన్ని కమిటీలు, ఇంతమంది ప్రతి ఒక్క కార్యకర్తని పిలిచి కూడా ఒక గొడవ కూడా లేకుండా ఇంత సక్రమంగా జరిగిందంటే మా అధినేత మా అందరికీ ఇచ్చిన స్ఫూర్తి. సో డెఫినెట్లీ రానున్న రోజుల్లో వేసిన ఈ కమిటీల ద్వారా
పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రతి పనిని ప్రజల్లోకి తీసుకెళ్ళడం, అలా ప్రజలకు కావాల్సిన ప్రతి పనిని కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్లే విధంగా ఈ కమిటీలు ఏర్పడాయి. కాకినాడ నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ పనులను నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ కేటీ సుధాకర్ శుక్రవారం ఉదయం ప్రత్యక్షంగా పరిశీలించారు. శానిటేషన్ సర్కిల్ 14లోని కరణంగారి సెంటర్ మస్తరు కేంద్రం వద్ద ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికుల హాజరు పట్టికను పరిశీలించి విధులకు హాజరు కాని పారిశుద్ధ్య కార్మికుల వివరాలను శానిటేషన్ ఇన్స్పెక్టర్ దుర్గారావు నుంచి అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఇన్ఛార్జ్ కమిషనర్ సుధాకర్ భానుగుడి సెంటర్, టూ టౌన్, చిన్న మార్కెట్, గాంధీనగర్ ప్రాంతాలను సందర్శించి పారిశుద్ధ్య నిర్వహణ పనులను సమీక్షించారు. అలాగే గాంధీనగర్ పబ్లిక్ కుళాయి ద్వారా సరఫరా అవుతున్న త్రాగునీటి నాణ్యతను కూడా ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కాకినాడ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం మన అందరి బాధ్యత అని, డ్రైనేజీలో చెత్త వేయకుండా తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య సిబ్బందికి మాత్రమే అందించాలని సూచించారు. శానిటేషన్ నిర్వహణలో సమర్థత పెంచేందుకు ఇన్స్పెక్టర్లకు పలు సూచనలు చేశారు. వివేకానంద పార్క్ వద్ద గల అన్నా క్యాంటీన్ను కూడా ఆయన సందర్శించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ డిఈ లక్ష్మీనారాయణ, శానిటరీ ఇన్స్పెక్టర్లు దుర్గారావు, సత్యబాబు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. హాకీ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా దేశం నలుమూలల్లో ప్రతి జిల్లాలో ఒక మెన్ హాకీ మ్యాచ్, ఒక ఉమెన్ హాకీ మ్యాచ్ జరిగింది. ఈ విధంగా హాకీ ఇండియా అన్ని రాష్ట్రాల హాకీ సంఘాలకు నిర్దేశించింది. దానిలో భాగంగా హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో హాకీ పోటీలు జరిగాయి. దానిలో భాగంగా కాకినాడ జిల్లాలో జిల్లా క్రీడా మండల మైదానం కాకినాడలో ఉన్న ఆస్ట్రో టర్ఫ్ హాకీ ఫీల్డ్లో ఈ రోజు ఉదయం 7 గంటలకు సీనియర్ మహిళలు, పురుషుల, సీనియర్ హాకీ క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వి సతీష్ కుమార్, సానా సతీష్ ఫౌండేషన్ అధ్యక్షులు హరీష్ పాల్గొన్నారు. అంతకుముందు క్రీడా మైదానంలో ఉన్న ధ్యాన్ చంద్ విగ్రహానికి వారి ఇరువురు పూలమాలలు వేసి పోటీలు ప్రారంభించారు. ఈ పోటీల్లో పాల్గొన్న 2 జట్ల క్రీడాకారులకు సానా సతీష్ ఫౌండేషన్ చైర్మన్ హరీష్ క్రీడా దుస్తులు స్పాన్సర్ చేశారు. ఈ సందర్భంగా క్రీడా రంగానికి హరీష్ చేసిన సేవలకు మరియు నూతనంగా జిల్లా క్రీడాభివృద్ధి అధికారిగా బాధ్యతలు తీసుకున్న వి సతీష్ కుమార్ కు హాకీ సంఘం సత్కరించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ హాకీ జాయింట్ సెక్రటరీ వి రవిరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో హాకీ కోచ్ ప్లేయర్స్ పాల్గొన్నారు. నా ప్లేస్ని అలా డెవలప్ చేసుకుని క్రికెట్ మేము ఇద్దరం ఆడుకుంటూ ఉన్నాం. ఆ గ్రౌండే మాకు హాకీని క్రికెట్ గ్రౌండ్. అలాంటి దాన్ని ఇక్కడ డెవలప్ చేసుకుని ఈ ప్లేస్ని ఇలా చేసుకుని ఈవేళ ఆంధ్రాలోనే కానీ ఇండియాలోనే బెస్ట్ గ్రౌండ్ హాకీ ఉందంటే ఓన్లీ మన కాకినాడలో మన డిఎస్సీలోనే. ఇంత చేస్తున్నది మీకు రవిరాజ్ గారికి ఎప్పుడు మీరు చాలా రుణపడి ఉండాలి. ఆయన ఎప్పుడు మీ గురించే ఉన్నారు, హాకీ గురించి ఆయన ఉన్నారు. ఎంత చెప్పినా హాకీ గురించి చెప్పాలంటే నేను రవిరాజ్ గారి పేరు చెప్తాను. ముఖ్యంగా మన డిఎస్టీ గారు కొత్తగా వచ్చినందుకు ఆయనకు అభినందనలు. ఎందుకంటే సతీష్ గారు నాకు చిన్నప్పటి నుంచి మా వెయిట్ లిఫ్టింగ్ కోచ్గా తెలిసి ఆయన పని ఆయన చేసుకోవటం, ఒక ప్లేయర్ని ఆడించాలి, వెయిట్ లిఫ్టింగ్ చేయాలంటే ఆయన ఎంతో దాని స్పాన్సర్ అయినా సరే దాని గురించి ఎంతైనా కష్టపడైనా సరే ఆ ప్లేయర్స్ అందరినీ వేళ వెయిట్ లిఫ్టింగ్ కాకినాడలో ఈస్ట్గోదావరిలో ఉందంటే సతీష్ గారే కారణం. ఆయన ఈరోజు డిఎస్టీగా రావటం మన అదృష్టం. నిజంగా ఆయన ఇంకా సర్వీసులు ఇంకా మనకి గ్రౌండ్ డెవలప్ చేయాలని, ఆ గ్రౌండ్లో నా వంతు సాయంగా నేను ఎప్పుడు ఆయనతో ఉంటానని మనస్ఫూర్తిగా అనుకున్నాను. మీ అందరికీ బెస్ట్ ఆఫ్. హాకీలో మంచి ఇంటర్నేషనల్ ఆడి మన కాకినాడ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్ లక్ష్మీనారాయణ నగర్, అశోక్ నగర్, జగన్నాథపూర్ లో గల బ్రాంచ్లలో నర్సరీ, PP1, PP2 తరగతులు చదువుతున్న విద్యార్థులు స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులే స్వయంగా తాము నేర్చుకున్న విద్యను TML ద్వారా తల్లిదండ్రులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి నారాయణ విద్యా సంస్థల EGM రాఘవేంద్రరావు, RNDH సుస్మితారాజ్, కోఆర్డినేటర్ సపోరాలు ముఖ్య అతిథులుగా పాల్గొని SLC కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమాన్ని ప్రిన్సిపల్స్ కవిత, రవికిషోర్, వీరభద్రరావులు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్స్ రాణి, నిహారిక, పల్లవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. సో వాళ్ళకి లైవ్లీగా మేము చూపిస్తాం. మీ పిల్లలు ఇలా కూడా ఉంటారు, చూడొచ్చు, మీరే లైవ్లీగా టెస్ట్ చేస్తారు. సో పేరెంట్ ఎప్పుడైనా అలౌ చేస్తాము రూమ్లోకి SLC ప్రోగ్రామ్కి ఒక పేరెంట్ ఒక స్టూడెంట్ మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది ఒక రూమ్లోకి. వాళ్ళే పేరెంట్ టెస్ట్ చేసుకుని మా స్టూడెంట్ ఎలా ఉన్నాడు ప్రతి సబ్జెక్ట్ని కూడా టెస్ట్ చేసుకుని హౌ దే ఆర్ కమ్ అన్నది చూసుకుని, సో అవర్ పేరెంట్స్ ఆర్ ద యాక్టివ్ పార్టిసిపెంట్స్ హియర్. సో వాళ్ళు వచ్చి వాళ్ళ పిల్లల్ని టెస్ట్ చేసుకుంటున్నారు. సో SLC ప్రోగ్రామ్ వల్ల ఏంటంటే వాట్ ఎవర్ సెమిస్టర్ 1 ఇప్పుడు కంప్లీట్ అయింది. దానికి సంబంధించిన ఎవ్రీథింగ్ TLMs వాట్ ఆర్ టీచర్స్ హ్యావ్ యూజ్ సో ఫార్. అలాగే మాకు సెంట్రల్ ఆఫీస్కి పంపించిన TLMs అన్ని కూడా ఎగ్జిబిట్ చేయడం జరిగింది. సో వాళ్ళు వచ్చి పేరెంట్స్ దే ఆర్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్ అండ్ దేర్ డౌట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్ బీయింగ్ క్లారిఫైడ్ ఇన్ ఫ్రంట్ అండ్ దే ఆర్ పుట్టింగ్ ద క్వశ్చన్స్ టు ద చైల్డ్. ఆ చైల్డ్ ఏ ఆన్సర్ చేస్తున్నాడో వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అయితే రియల్లీ గుడ్. సో దీనివల్ల మాకు సెమిస్టర్ 1 ఇప్పటివరకు ఎలా చెప్పారన్నది స్టూడెంట్కి టీచర్స్ వాట్ ఎక్స్ప్లెయిన్ అన్నది పేరెంట్ క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ సెమిస్టర్ కూడా వీఆర్ గోయింగ్ టు రన్ దిస్ SLC ప్రోగ్రామ్. సో పేరెంట్ క్లారిటీగా ఉంటున్నారండి, టీచర్స్ చెప్పింది ఏంటన్నది చూడడానికి దిస్ SLC ప్రోగ్రామ్ స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ఇస్ బీయింగ్ కండక్టెడ్. సో ఈ రోజు నేను జగన్నాయపూర్ నారాయణ టెక్నో స్కూల్లో మేము స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ కిడ్స్కి ఎక్స్క్లూజివ్గా చేస్తున్నాము.
సో ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ 5 నెలల కాలంలో పిల్లలు మా దగ్గర ఏం నేర్చుకున్నారు, వాటిని ఎంత చక్కగా అందరికీ వివరించగలుగుతారు అనేది తల్లిదండ్రుల ముందు నిలబడి వాళ్ళు చెప్పే విధంగా ఒక మంచి కార్యక్రమం అండి. ఇందులో వాళ్ళు నేర్చుకున్నటువంటి గ్రాస్ మోటార్ స్కిల్స్ కానీ, ఫైన్ మోటార్ స్కిల్స్ కానీ, సెన్సరీ స్కిల్స్ కానీ, లిటరసీ స్కిల్స్ కానీ అన్నిటినీ కూడా వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. కార్యక్రమం చాలా బాగా జరుగుతూ ఉండింది. సో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మాకు సహకరించిన మేనేజ్మెంట్ వారికి, కోఆర్డినేటర్స్కి, అలాగే మా ఏజీఎం గారికి, ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పనిచేసిన టీచర్స్కి అందరికీ కూడా మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. And let me tell you, our children here today, when we conducted SLC in ASN Kakinada ASN branch, Ashok Nagar branch, the children have performed meticulously, and then parents are really very happy, and they understood the concept of our teaching, how we teach to the children, and how the children are able to showcase their ability and hands-on experience for the children also. As you know, the activities have been done with the children in front of the parent. It's not just the parent asking a question, but then we have few activities where the children will be doing in front of the parent. The writing, here we focus on LSRW skills also, the listening, reading, speaking and writing. చాలా మంచిగా ఇంప్రూవ్ అవుతారు. స్టూడెంట్స్ ఇంప్రూవ్మెంట్స్ అన్నీ పేరెంట్స్ తెలుస్తాయి, అండ్ పేరెంట్ కన్సర్న్స్ కూడా వాళ్ళ టీచర్స్కి చెప్పడానికి మంచిగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం అంత విజిబుల్ డిస్ప్లేలో చూస్తుంటే ఓకే, వాళ్ళ బుక్స్లోనే కాకుండా డిజిటల్ బోర్డ్స్లోనే కాకుండా రియల్ టైంలో ఒక ఎగ్జిబిషన్లో పెట్టినట్టు అన్నీ చక్కగా నెంబర్స్ కావచ్చు, లెటర్స్ కావచ్చు, అండ్ స్టోరీస్, రైమ్స్ అన్నీ ఒక థీమ్ ప్రకారం వాళ్ళన్నీ క్రియేట్ చేసి పెట్టడం వల్ల చాలా మంచిగా అనిపించింది. సో ఇదే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా వేరే స్కూల్స్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది. పార్టిసిపేట్ చేశాడు, బాగా చెప్పాడు. ఇలా కండక్ట్ చేయడం వల్ల ఎవ్రీ ఇయర్ మంచిగా మాకు కూడా ఎలాగ జరుగుతుంది ఏంటి అనేది మాకు కూడా క్లియర్గా తెలుస్తుంది. ఇంట్లో కన్నా ఇలాగ మొత్తం ఒకేసారి మొత్తం అంతా చూడడం వల్ల మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మేడం కూడా, నవీన మేడం కూడా పిల్లలతో బాగా కేర్గా చూసుకుంటున్నారు. మంచిగా ఎలా కేర్గా తీసుకోవాలో, ఎలా చెప్పాలో ఏంటనేది బాగా చెప్తున్నారు. అందువల్లే మా బాబు కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాడు. ఇదివరకులా లేనప్పుడు ఇంకా కొంచెం బాగా ఇంప్రూవ్ అయ్యాడు. అన్నీ బాగా చెప్తున్నారు. భారతదేశ చరిత్రలో వందే మాతరం గీతం స్వాతంత్ర ఉద్యమంలో ఒక నూతన శకానికి నాంది పలికిందని రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ తుమ్మల పద్మజ పేర్కొన్నారు. రమణీయపేటలో అడబాల ట్రస్ట్ కార్యాలయంలో విశ్వ హిందూ పరిషత్ కాకినాడ శాఖ ఆధ్వర్యంలో వందే మాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1875 నవంబర్ 7న వందే మాతరం గీతం విరచితమైందన్నారు. ఆనాడు పసిపిల్లల నుంచి వృద్ధుల దాకా నినదించారన్నారు. గొప్ప స్ఫూర్తిని, ఉద్యమ కాంక్షను రగిలించిన శక్తివంతమైన గీతం వందే మాతరం అన్నారు. ఈ గీతం విరచితమై 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నేటి నుంచి సంవత్సరం పాటు ఉత్సవాలు జరపాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారని, ఆ దిశగా దేశ ప్రజలంతా ఉత్సవాలు జరుపుకుంటూ దేశభక్తిని పెంపొందించుకోవాలని పద్మజ తెలిపారు. ఆర్మీ విశ్రాంతి ఉద్యోగి ఎస్ శ్రీ నగేష్ మాట్లాడుతూ బంకిం చంద్ర చటర్జీ రచించిన సంస్కృత గీతం వందే మాతరం అని అన్నారు. బెంగాల్ గొప్ప కవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ గీతానికి సంగీతం సమకూర్చారన్నారు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో గీతం సమరశంఖంగా పనిచేసిందన్నారు. నరనరాన దేశభక్తిని నింపిందన్నారు. స్వాతంత్ర్యం అనంతరం ఈ గేయాన్ని జాతీయ గేయంగా భారత ప్రభుత్వం స్వీకరించిందన్నారు. మొదటగా భారతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. అనంతరం వందే మాతరం గేయం ఆలపించారు. ఈ సందర్భంగా అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో తుమ్మల పద్మజను ఘనంగా సత్కరించారు. రాజా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నిమ్మకాయల వెంకటేశ్వరరావు, బుద్ధరా సత్యనారాయణరాజు, చింతపల్లి సుబ్బారావు, కుమార్ యాదవ్, పార్థసారథి, పి ధర్మచంద్రరాజు, సత్యనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. వందే భారతం, వందే మాతరం పాడారో ఆ టైంలో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే మన జైల్లో కూడా పెట్టేశారు చాలామంది. అయినా సరే ఆ ఊపు తగ్గలేదు. తగ్గకుండా అలాగా ప్రాచుర్యం చాలా ప్రాచుర్యం వచ్చింది. ఆఖరికి మన నేషనల్ సాంగ్ అయ్యింది. అది మనం అంటే ఈ ఒక్కరోజే మనం సెలబ్రేట్ చేసుకోవాలని కాదు. ఇవాళ స్కూల్స్కి, కాలేజీకి వెళ్తే వందే మాత్రం చెప్పమంటే ఒకరు కూడా పాట సరిగ్గా పాడలేదు. ఆ గ్రూప్లో పెదాలు కలపడం తప్పించి ఏమీ లేదు. కనుక ఇటువంటిది జనగణమన ఇంతకుముందు ప్రతి కార్యక్రమంలోనూ ముందు వందే మాతరం చదివించేవారు. తర్వాత జనగణమన కార్యక్రమం అయిపోయిన తర్వాత జనగణమన చేసేవారు. ఇప్పుడు అవి ఎక్కడ కనపడటం లేదు. ఈవెన్ సినిమా హాల్లో కూడా సినిమా అయిపోయిన జనగణమన వేసేవారు. జనాలు అందరూ వెళ్ళిపోతున్నారని
తలుపులేసి మరీ పెట్టేవారు. అంటే మనకి దేశభక్తి ఎంత ఉందో దాన్ని బట్టి గ్రహించాల్సి వస్తుంది. నిజంగా లేదు దేశభక్తి. మనకి నిజంగా దేశభక్తి అంటూ ఉంటే కొంచెమైనా సరే మనం సేవ చేయాలి దేశానికి. సేవ చేయడం అంటే దానం చేయడం అనేది ఉన్నోళ్ళు దానం చేస్తారు. దానం చేయడం కూడా గొప్ప గుణం అది. అందరూ చేయలేరు, డబ్బులు ఉన్న అందరూ చేయలేరు. శివనాడారు గారు 7,500 కోట్లు ఈ సంవత్సరం దానం చేశారు. అంటే రోజుకి 7,40,00,000 దానం చేసేది ఆయన. మొత్తం ఇండియాలో ఆయన ఫస్ట్ అన్నమాట. ఏమైందా? అలాగే ఇప్పుడు ఈయన ముఖేష్ అంబానీ గారు జస్ట్ 740 కోట్లు. సో దాన్ని బట్టి చూడాలన్నమాట. మనం కొంత వెనకేసుకోవాలి పుణ్యం. లేని వారికి ఏదైనా చెయ్యాలి. ఒకవేళ ఏమీ చేయలేకపోయినా పర్వాలేదు, మాట సాయం చేసినా చాలు, ఏం పర్వాలేదు. సో ఈరోజు నేను 30 సంవత్సరాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసి వచ్చాను కనుక నేను చెప్తున్నాను, మనం దేశభక్తి అనేది మనకు ఉండాలా. ఈ ఒక్కరోజే చేసుకోవడం కాదు, అది మన గుండెల్లో ఉండాలి. అది ఇది ఇలాగే మనం గడుపుకుంటూ జాతీయ దేశభక్తి పెంచే ప్రతి పౌరుడు కూడా ఈ గేయాన్ని పూర్తిగా, అంటే మనకి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి నిబంధన కొంతవరకే మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పూర్తి చరణాలని ప్రతి ఒక్క పౌరుడు నేర్చుకోవాలి అనే ఒక సంకల్పాన్ని మనం తీసుకుంటూ ఈ గేయాన్ని, జాతీయ గేయాన్ని ప్రతి ఒక్క పౌరుడు దీన్ని నేర్చుకోవాలని కోరుతూ, భరతమాత సేవలో దేశభక్తిని ప్రతి యువతలోని స్ఫూర్తిని నింపుతూ దేశాన్ని, ధర్మాన్ని కాపాడవలసిన ఆవశ్యకత మనందరి మీద ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు ఆర్ఎస్ఎస్ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, అలాగే భారతీయ జనతా పార్టీ దేశభక్తితో నిండినటువంటి ఏ యొక్క పార్టీ కాదండి, ఇక్కడ సేవా సంస్థలు కావచ్చు. ఈవేళ ఆడపాల ట్రస్ట్ వారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా గర్వకారణం. అలాగే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సాయంత్రం 5 గంటలకు గాంధీనగర్ వద్ద ఉన్నటువంటి గాంధీ పార్క్ దగ్గర ఈ యొక్క కార్యక్రమాన్ని 5,000 మందితో ప్రతిష్టాత్మకంగా చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఈ దేశానికి, ఈ జాతికి గర్వకారణంగా, అందులో భాగస్వాములుగా ఈ భారతదేశంలో పుట్టినందుకు చాలా సగర్వంగా నేను ఒక భారతీయురాలని, మేమందరూ భారతీయులు అనే జాతీయ సమైక్యత భావాన్ని అలాగే పెంపొందించినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ సారథ్యంలో ఈరోజు ముందుకు సాగుతుంది. ఇప్పుడు చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. స్వాతంత్రోద్యమంలో దేశ ప్రజలను ఐక్యం చేసి వారిలో విప్లవాన్ని నింపడంలో వందే మాతరం గీతం పాత్ర ఎంతో కీలకమని రామకృష్ణ సేవా సమితి ప్రెసిడెంట్ VL గాంధీ పేర్కొన్నారు. కాకినాడ శాంతినగర్ లో గల రామకృష్ణ సేవా సమితి సమావేశ మందిరంలో వందే మాతర గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులతో ర్యాలీని నిర్వహించారు. ర్యాలీని ముఖ్య అతిథి గట్టి సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెరైన్ ఇంజనీర్ కర్రి రాజు, సమితి సభ్యులు కొప్పతి సుబ్రహ్మణ్యేశ్వర, స్కూల్ HM ఉమామహేశ్వర, వియ్యూరి రామసుబ్బరావు, వెంకటకృష్ణ, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి బంకించంద్ర చటర్జీ ప్రశాంతి ఆయన రాసినటువంటి గ్రంథంలో ఈ పాటలో భారతదేశ ఔన్నత్యం గురించి, ఏదో యుద్ధం గురించి లేకపోతే ఏమైనా వారు చెప్పినటువంటి ముఖ్యంగా ఏంటంటే భారతదేశం యొక్క గొప్పతనం గురించి వారు చేత ఈరోజు భారతదేశంలో గొప్పతనాన్ని, అంటే విద్య గురించి, నదుల గురించి, గురువుల గురించి, మాతల గురించి రకరకాల మంది చెప్పి చేసే వ్యక్తి మహానుభావుడు. అది అలాంటి ఆ రోజున అది చెప్పబట్టి మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. అందులో భాగం అన్నమాట. సో మీరు బాగా చదువుకొని మన భారతదేశానికి
మంచి పునాది అవ్వాలని కోరుకుంటూ ప్రపంచ గతిని మార్చిన మహత్తర అక్టోబర్ విప్లవ స్ఫూర్తిని కొనసాగిస్తూ కార్మిక కర్షక ఐక్యతతో సిపిఎం బలోపేతం చేద్దామని సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు తెలిపారు. ముఖ్యంగా ప్రపంచంలో ఎవరైతే హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారో, ఆయా ప్రజల సామ్రాజ్యవాద విముక్తి కోసం పోరాడుతూ ఉన్నారో, సోవియట్ రష్యా వారి వెనక ఉండి వెన్నుదన్నుగా నిలిచి తన యొక్క సంపూర్ణ సహకారాన్ని అందించింది. ఆ రకంగా భారతదేశంలో భారత స్వాతంత్రం రావడానికి కూడా, స్వాతంత్ర అనంతరం భారతదేశం ఈ రకమైనటువంటి అభివృద్ధి చెందడంలో కూడా సోవియట్ రష్యా చాలా కీలక పాత్ర ఉంది. ముఖ్యంగా ఏదైతే భారీ పరిశ్రమలు ఈ దేశంలో ఏర్పాటు చేయడం జరిగిందో అవన్నీ కూడా సోవియట్ రష్యా సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రకంగా సోవియట్ రష్యా తృతీయ ప్రపంచ దేశాలుగా ఏదైతే రెండో ప్రపంచ యుద్ధానంతరం అంటే 1945-48 ఈ కాలంలో స్వాతంత్రం పొందినటువంటి దేశాలన్నింటి వెనక ఉండి ఆయా దేశాల విముక్తిలో చాలా కీలక భూమిక పోషించినటువంటి సోవియట్ రష్యాలో ఎర్రజెండా ఏర్పడినటువంటి ఈ రోజు మొత్తం పీడిత ప్రజలందరికీ కూడా ఒక కలగా ఉన్నటువంటి ఈ రోజుని ప్రజలందరూ కూడా ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోవాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక పెద్ద సామ్రాజ్యవాద దేశం. ఆ దేశంలో న్యూయార్క్ సిటీకి మేయర్గా ఎన్నికైంది ఒక సోషలిస్టు. ఇదే ఒక పెద్ద అంశం. రెండవది, భారతదేశంలో కేరళ రాష్ట్రంలో కమ్యూనిస్టు అధికారులు ఉన్నారు. ఎక్స్ట్రీమ్ పావర్టీ నుంచి రాష్ట్రం మొత్తాన్ని బయటికి తీసుకొని వచ్చారు. భారతదేశంలో ఇంకే రాష్ట్రంలోనూ ఇది జరగలేదు. ప్రపంచంలోని ఇతర పెట్టుబడిదారీ దేశాల్లో కూడా ఎక్కడా కూడా ఎక్స్ట్రీమ్ పావర్టీ లైన్ నుంచి బయటికి రాలేదు. ఎక్కడో కాదు, అమెరికాలో కూడా రాలేదు. అమెరికా, జపాను, జర్మనీ, ఇంగ్లాండు లాంటి దేశాల్లో కూడా ఎక్స్ట్రీమ్ పావర్టీ లైన్ నుంచి బయటికి రాలేదు. ఆ పనిని ఒక కమ్యూనిస్టులు మాత్రమే కేరళలో చేయగలిగారు. ఇక ఇతర దేశాల పరిస్థితులను చూసుకున్నప్పుడు ఈ రోజున ఏంటంటే ఒకరు ప్రజలందరూ కూడా సోషలిస్టు మౌలిక సూత్రాలను అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. ఈ దేశానికి, ప్రపంచానికి కూడా భవిష్యత్తులో మంచి రోజులు ఉన్నాయని చెప్పి భావిస్తున్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోకపోతే ప్రజా వెల్లువలో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని వైఎస్ఆర్సీపీ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గండేపల్లి బాబీ పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు హెచ్చరించారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం రచ్చబండ కార్యక్రమాలను వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ సూచనలతో పిఠాపురం పట్టణంలోని 5-6 వార్డుల్లో గండేపల్లి బాబీ, రావుల మాధవరావు, కౌన్సిలర్ బొజ్జా పెదకాపు ఆధ్వర్యంలో నిర్వహించారు. పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు వార్డుల్లో తిరుగుతూ ప్రజల నుండి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా రావుల మాధవరావు, గండేపల్లి బాబీ మీడియాతో మాట్లాడారు. తన సొంత వర్గానికి చెందిన, తన పార్టీకి చెందిన వారికి ప్రైవేటు పరం చేయడానికి ఒక జీవోనిస్తూ పీపీపీ విధానం పేరుతో 66 సంవత్సరాల పాటు వారి దోచిపెట్టడానికి చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారో ఆ పిలుపుని అందుకొని ఈరోజు పార్టీ శ్రేణులంతా కూడా ప్రతి వీధిన తిరుగుతూ ప్రజా మద్దతును కూడగట్టడం జరుగుతూ ఉంది. ఈ ప్రజా వెల్లువలో ఈ జీవోను ఉపసంహరించుకోకపోతే ఈ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం. దీన్ని కోటి సంతకాలు పూర్తి చేసి మేము ఈ నవంబర్ 24వ తేదీన గవర్నర్ గారిని కలవబోతా ఉన్నాం. గవర్నర్ గారికి కలిసి ఇది నివేదించనున్నాం. ప్రజల మద్దతు ఏ రకంగా ఉందో దాన్ని బట్టి ఇప్పటికైనా ప్రభుత్వం నెల రోజులుగా ఈ కార్యక్రమం ప్రజల్లో సాగుతూ ఉంటే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం చాలా విచారకరం. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, ఆ జీవోను వెంటనే ఉపసంహరించాలని చెప్పి మేము పేదవాడు వైద్యం చేయించుకునే విధానాన్ని కానీ ఇవన్నీ కూడా రద్దు చేసి ఈ ప్రైవేటీకరణ అన్న జీవోని తీసుకొచ్చి లీజుకి ఇవ్వటం అన్నది చాలా దౌర్భాగ్యం. ఈ పరిస్థితిలో ఆ జీవోని రద్దు చేయాలని ప్రజల తరపున వైఎస్ఆర్సీపీ పార్టీ పోరాటం చేస్తూ ఉంది. కానీ ఈ అమరావతి డెవలప్మెంట్లో 0.1% పెట్టినా కూడా ఈ 17 మెడికల్ కాలేజీల్లో 12 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ కూడా నిర్మాణ దశలో ఉన్నాయి, కంప్లీట్ అవుతాయి. 5 మెడికల్ కాలేజీలు అలాగే కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. మరి ఇదంతా కూడా గమనించి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం మాత్రం కంపల్సరీగా కూడా ఇది మరి విధానాన్ని తీసుకుని పేద ప్రజలకు ఉపయోగపడేటట్టుగా, పేద విద్యార్థులు చదువుకునేటట్టుగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, జీవోని రద్దు చేయాలని వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో మన స్టేట్ నాయకులు, జిల్లా నాయకులు, అలాగే నియోజకవర్గ నాయకులు, అలాగే టౌన్ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రజలు ఆ మంచి ఆదరణతో
ఇది సూపర్ సక్సెస్ అయ్యే విధానంగా నడుస్తోంది. ఇది ప్రభుత్వం గమనించాలని వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తుంది. డిసెంబర్ నెలలో జరిగే కళ్యాణం రోటరీ డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ రోటరీ డిస్ట్రిక్ట్ లో గల అన్ని క్లబ్లు విజయవంతం చేయాలని రోటరీ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ తడాల బుజ్జి పిలుపునిచ్చారు. రోటరీ క్లబ్ కాకినాడ నవంబర్ మంత్ యాక్టివిటీ అండ్ రోటరీ ఫౌండేషన్ మంత్ సందర్భంగా క్లబ్ ప్రెసిడెంట్ తడాల బుజ్జి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ గవర్నర్ వై కళ్యాణ్ చక్రవర్తి, పీడీజీలు టిక్కు, ఎస్వీఎస్ రావు, రోటరీ ఫౌండేషన్ మంత్ చైర్మన్ రిక్కీ గోటం విచ్చేగా రోటరీ క్లబ్ అధ్యక్షులు తడాల బుజ్జి మాట్లాడుతూ డిసెంబర్లో జరగబోయే డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ కళ్యాణం నామకరణంతో చేపట్టబోతున్న అన్ని క్లబ్బుల సభ్యులు ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని, అలాగే డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ చేయబోయే కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ చైర్మన్ తడాల వరప్రసాద్ బాబు, అసిస్టెంట్ గవర్నర్ కృష్ణకుమారి అప్సాని, క్లబ్ సెక్రటరీ సత్య గోడే, సానా నాగేశ్వరరావు, సీతాపతి, ఎక్సెల్ రమేష్, ముమ్మిడి సత్యనారాయణ, నామన రమేష్, కృష్ణమోహన్, సీనియర్ రొటేరియన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. మీకు తెలిసిన అంటే ప్రతి ఒక్కరిలోని ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ కొంచెం మనందరూ కూడా విని ఆనందించే టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే మీ క్లబ్స్లో ఉంటే కొంచెం తెలియపరచండి. ఎందుకంటే ముందుగానే ప్లాన్ చేసుకోవాలి కాబట్టి. నెక్స్ట్ విషయానికి వస్తే రోటాక్స్ కూడా సేమ్ ఈవెంట్స్ జరుగుతాయండి అదే రోజు. రోటాక్స్ కూడా అంటే ఇందులో ఒకటండి, ఇందులో పార్టిసిపేట్ చేయాలి అంటే ఈ స్పోర్ట్స్ మీట్లో పార్టిసిపేట్ చేయాలంటే ఖచ్చితంగా కాన్ఫరెన్స్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. కాన్ఫరెన్స్ రిజిస్ట్రేషన్ వచ్చి 5,000 రూపీస్ అండి, అప్ టు December 15th వరకునండి. తర్వాత December 15th నుంచి మన January 1st వరకు 7,000. గవర్నర్ గారు మీరు మాట్లాడుతున్నారో లేదో తెలియదు కానీ నేను కొంచెం షేర్ చేసే పర్మిషన్ ఇచ్చారు. ఆయన గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ గెస్ట్ కింద వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. హీ విల్ ఇనాగరేట్ ద కాన్ఫరెన్స్. అదే కాకుండా కొంచెం మంచి స్పీకర్స్ ఎన్విరాన్మెంట్ మీద, లేకపోతే బేసిక్ ఎడ్యుకేషన్ మీద, ఈ 7 ఏరియాస్ మేము ట్రై చేస్తున్నాము. పేర్లు చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు కన్ఫర్మేషన్ ఇవ్వకపోతే కొంచెం డిసప్పాయింట్ అవుతాం మనం. అందుకని కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వెంటనే ఒక సోషల్ మీడియా ద్వారా మా వాళ్ళు టీం ఒకటి అలాగే ఈ స్పీకర్ కన్ఫర్మ్ అయ్యాడు ఈ వస్తున్నారు నుంచి 50 టీంలు ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇది ఎందుకు అలా పెట్టాము అంటే ఒకటే రోజు స్టార్ట్ అయ్యి అదే రోజు ఎండ్ అవ్వాలి క్రికెట్ టోర్నమెంట్. లేకపోతే నెల రోజుల నుంచి చేసి తీసుకొచ్చి ఒక 20 ఓవర్ ఫైనల్ ఇక్కడ పెడితే చూడటానికి ఎవరు ఉండరన్న ఉద్దేశంతో పొద్దున్నుంచి మార్నింగ్ 7 స్టార్ట్ చేస్తాం, ఈవినింగ్ 5కి 40 మ్యాచ్లు అయిపోతాయి. అలాగే లాన్ టెన్నిస్ కూడా టిక్కుగా చూస్తున్నారు. టెన్నిస్కి ఎవరు రిజిస్టర్ చేసుకోవాలన్నా ఆయన కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే టేబుల్ టెన్నిస్కి, అలాగే షటిల్ బ్యాడ్మింటన్కి 100 టీమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాము. అది కూడా మార్నింగ్ స్టార్ట్ చేస్తాము, ఈవినింగ్ 5కి అయిపోతాయి అన్నీ కూడా. సో బేసికలీ ఏదైనా కానీ మార్నింగ్ స్టార్ట్ అవుతాయి, ఈవినింగ్ 5కి అయిపోతాయి. ఫాస్ట్ గవర్నర్ గారు ఆయన సమక్షంలో జరిగిందండి. అలాగే మా డిస్టిక్ 3020 గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఈ జనవరిలో 31 ఫిబ్రవరి 1వ తారీఖున కాన్ఫరెన్స్ జరుగుతుందండి కళ్యాణం అని. దానికి చైర్మన్ తాడాల వరప్రసాద్ బాబు, అలాగే కాకినాడలో ఉన్న రొటేరియన్స్ అందరినీ పిలిచి ఈరోజు క్లబ్లో మీటింగ్ పెట్టుకోవడం జరిగిందండి. దాని మీద డిస్కస్ చేయడం జరిగింది. అలాగే గవర్నర్ గారు, అలాగే పీడీజీ టిక్కు గారు, అలాగే ఇంకా చాలామంది సీనియర్ రొటేరియన్స్, కాన్ఫరెన్స్ చైర్మన్ అందరితో మాట్లాడి కాన్ఫరెన్స్ విజయవంతం చేయాలని చెప్పేసి. శివకేశవులు ఇరువురికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం అని, ఈ మాసానికి సమానమైంది మరేదీ లేదని సత్కళావాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు పేర్కొన్నారు. రమణీయపేట ఉదయ్ ఇండస్ట్రీస్ ప్రాంగణంలో నారాయణరాజు కుటుంబ సభ్యులచే కార్తీక మాసం పురస్కరించుకుని సత్యనారాయణ వ్రతం, కేదార్నాథ్ పూజ, హనుమాన్ యజ్ఞం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణమాచార్యులు మాట్లాడుతూ ఈ మాసం స్నానాలకు, దీపారాధనకు, వివిధ వ్రతాలకు చాలా పవిత్రమైందన్నారు. ఇంటిని ఒక దేవాలయంగా చేసి నిత్యం పూజలు నిర్వహిస్తున్న నారాయణరాజు అభినందనీయులన్నారు. అనంతరం హాజరై భజనలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, ఓం నమ శివాయ, బుద్ధరా సత్యనారాయణరాజు, రాజా, డాక్టర్ సరోజ, పులవర్తి సీతారామయ్య, విజయలక్ష్మి, అరుణ తదితరులు పాల్గొన్నారు. నారాయణరాజు గారి పుణ్యం అన్నవరం ఉండవే కాకుండా అన్నవరానికి ఎంతో కృష్ణాక్షి కట్టి వారి సొంత ఆస్తి స్వామికి నివేదన చేస్తున్నారు. సత్కళావాహినిలో మరి ఆనంద నిలయాన్ని పచ్చశాఖ మందిరాన్ని మాకు కట్టించి సంస్థని ఆనందపరిచారు. ఇటువంటి మార్గంలో ఇవాళ ఇక్కడ
ఈసారి మన సత్తాల హనుమాన్ చేత పారాయణ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం పాపం వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు తప్పలేదు. కరోనా వైరస్ వల్ల కొన్ని అంతర్గత కారణాలను కార్యక్రమాలు మరి ఈరోజు ఇక్కడ చేరింది. వరకు గతంలో 20 ఏళ్ళ క్రితం 25 ఏళ్ళ క్రితం హనుమాన్ చాలీసా వీటిలో కూడా 1995-90లో కూడా పాతికలు అన్నీ కూడా హనుమాన్ చాలీసా చేసాం. అటువంటి ఖాళీ గ్రౌండ్ ఇక్కడ ఉండేది. గ్రౌండ్ రీజన్ తెలుసు, కానీ అలా ఉండే విద్యుత్ చెట్టు, చక్కటి రావి చెట్టు ఇవన్నీ కనపడితే మా కార్తీక మా సమారాధన పెట్టుకుంటే బాగుంది ఎప్పుడే అనిపించింది. ప్రతిరోజు కూడా మన అందరూ కూడా పర్వదినమే. అటువంటి పర్వదినాల్లో ఇటువంటి హనుమాన్ చాలీసా మరి శివుడి పూజలను కూడా ఏర్పాటు చేసినందుకు నారాయణ గారికి ప్రత్యేకంగా అభినందన తెలియపరుస్తూ మరి వారి యొక్క అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఆ స్వామివారి ఆశీస్సుతో మరి ప్రమాదంగా ఎదగాలనేసి కోరుకుంటూ మరి కృష్ణాచార్య గారు చాలా మా గురించి చాలా ఎక్కువ చెప్పారు. అంత దానగారు కాదు కానీ కొద్ది గొప్ప చేస్తాం. అంటే వారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉండాల్సిన సందర్భంగా కోరుతూ గర్భిణీ స్త్రీలు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని తీసుకుని ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనివ్వాలని లయన్స్ క్లబ్ సఖీ ప్రెసిడెంట్ దారా సునీత పేర్కొన్నారు. కొండేపాలెం కమ్యూనిటీ హాల్లో చింతలపూడి మంగ బేబీ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సఖీ కాకినాడ వారిచే గర్భిణీ స్త్రీలకు సుమారు 12 మందికి శ్రీమంతాల కార్యక్రమం జరిగింది. క్లబ్ అధ్యక్షులు మాట్లాడుతూ 100 రోజుల సేవా కార్యక్రమాల్లో భాగంగా క్లబ్ సభ్యుల సౌజన్యంతో లయన్స్ క్లబ్ సఖీ 36వ సేవా యజ్ఞం గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాల కార్యక్రమాన్ని జరిపించడం మాకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సఖీ ప్రెసిడెంట్ సునీత, సెక్రటరీ సావిత్రి, ట్రెజరర్ వెంకటరమణ, దశరథ, వెంకటలక్ష్మి, రాజీ మరియు లయన్స్ క్లబ్ సఖీ సభ్యులు పాల్గొన్నారు. 100 రోజుల సేవా యజ్ఞంలో 36వ రోజు సేవా యజ్ఞంగా 45వ వార్డు కొండైపాలెంలో మంగాదేవి గారి ఆధ్వర్యంలో 12 మంది పేద మహిళలకు సీమంతాలు చేయడం జరిగింది. దీనికి సహకరించిన మా సఖీ క్లబ్ మెంబర్స్ అందరికీ మా ధన్యవాదాలు. సహకరించిన మా మంగాదేవి గారికి, బేబీ గారికి కూడా మా ధన్యవాదాలు. మరి మాకు రమణయ్య గారు మాకు చెప్పినందుకు మేము అందరినీ తీసుకొచ్చామండి. వాళ్ళందరికీ చక్కగానే గాజులు, చీర, పువ్వులు, స్వీట్స్ మరి వాళ్ళ తల్లిదండ్రులు చేస్తారో లేదో కానీ చక్కగా చేశారండి. రమణయ్య గారి ఆధ్వర్యంలో సఖీ సభ్యులందరూ కూడా మరి మీరందరికీ కూడా మా కొండైపాలెం చింతలపూడి మంగాదేవి గారి తరఫున, నా తరఫున కూడా చేసిన మహిళల తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ఈ లయన్స్ క్లబ్ అందరికీ మరొకసారి ధన్యవాదాలండి. మహిళల స్వయం ఉపాధికి కుట్టు శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని, అటువంటి కుట్టు శిక్షణను అందించేందుకు ముందుగా వస్తున్న గుడ్ విల్ మిషనరీస్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పలువురు పేర్కొన్నారు. గుడ్ విల్ మినిస్ట్రీస్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రామంలో కుట్టు మిషన్ శిక్షణ తరగతులు నిర్వహించబడినవి. ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కుట్టు పనిలో నైపుణ్యాలు బోధించబడినాయి. శిక్షణను పూర్తి చేసిన వారికి ఈ రోజు కుట్టు మిషన్లు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తణుకుల ఏహోను, వి రాజు, గ్రామ సర్పంచ్ కుంచెం మాధవరావు, డి వెంకటేష్లు, సన్నపు సుబ్రహ్మణ్యం, సన్నపు రాంబాబు, రేవు మున్నేశ్వరరావు, గ్రామస్తులు తదితరులు పాల్గొని శిక్షణ పొందిన మహిళలను అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వారు మహిళల స్వావలంబనకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయని, భవిష్యత్తులో మరిన్ని గ్రామాల్లో కూడా ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రిటిష్ వారి పాలన నుండి దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో వందే మాతరం గీతం ఎందరికో స్ఫూర్తిని కలిగించిందని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక నూతన శకానికి నాంది పలికిందని పేర్కొన్నారు. స్థానిక ఫౌండేషన్ కార్యాలయంలో సుబ్బు ఆధ్వర్యంలో వందే మాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1875 నవంబర్ 7న వందే మాతరం గీతం విరచితమైందన్నారు. ఆనాడు పసిపిల్లల నుంచి వృద్ధుల దాకా నినదించారన్నారు. గొప్ప స్ఫూర్తిని, ఉద్యమకాంక్షను రగిలించిన శక్తివంతమైన గీతం వందే మాతరం అన్నారు. ఈ గీతం విరచితమై 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నేటి నుంచి సంవత్సరం పాటు ఉత్సవాలు జరపాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారని, ఆ దిశగా దేశ ప్రజలంతా ఉత్సవాలు జరుపుకుంటూ దేశభక్తిని పెంపొందించుకోవాలని తెలిపారు. బంకించంద్ర చటర్జీ రచించిన సంస్కృత గీతం వందే మాతరం అని అన్నారు. బెంగాల్ గొప్ప కవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ గీతానికి సంగీతం సమకూర్చారన్నారు. స్వాతంత్ర ఉద్యమ సమయంలో గీతం సమరశంఖంగా పనిచేసిందన్నారు. ఇప్పటికీ ఈ గీతం నరనరాన దేశభక్తిని నింపుతుందన్నారు. అనంతరం వందే మాతరం గేయం ఆలపించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, కాలాడి వెంకటేష్, వినోద్, మండపాక శ్రీను, మేడిచల్ల శ్రీను, పేర్ల సత్యబాబు, మది చంద్రశేఖర్, కొత్తపల్లి బాబీ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు వారి ఆధ్వర్యంలో మరి రోజు వందే మాతరం మరి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఆనాడు బ్రిటిష్ వారు భారతీయులందరినీ అనేక బాధలతో పెట్టినప్పుడు మన బంకించంద్ర చటర్జీ గారు మరి దీన్ని రచయిత చేసి ఆనాడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు
మరి ప్రతి జనాల్లో ప్రతి హృదయాల్లో నిలిచి అనేక ఉత్పాదనలతో ఉత్పన్నమైన పాట ఈ వందే మాతరం పాట మన భారతదేశ స్వతంత్రం రావడంలో ఎంతో ముందున్నది. మరి ఈరోజు మన నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు ఈ రోజు నుంచి సంవత్సరం వరకు ఈ కార్యక్రమం చేయాలని అనుకోవడంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ వందే మాతరం కార్యక్రమం చేయడం జరిగింది. నిరుపేదల ఆకలి తీర్చే అన్నదాతగా పేరుగాంచిన పిఠాపురం శ్రీ గోపాల్ బాబా వారి దివ్య ఆరాధన మహోత్సవాలు పిఠాపురంలో ఘనంగా జరుగుతున్నాయి. స్థానిక బైపాస్ రోడ్డునున్న గోపాల్ బాబా ఆశ్రమంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా గోపాల్ బాబా వారికి పంచామృతాభిషేకాలు, మహారుద్రాభిషేకం నిర్వహించారు. మహిళలతో కుంకుమార్చన, లలిత సహస్రనామ పారాయణం జరిపారు. అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ పండితులు పొక్కులూరి నారాయణ సోమయాజులు, ఆశ్రమ ప్రతినిధి జ్యోతుల రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. అయితే ఈ ఆరాధన మహోత్సవాల్లో భాగంగా ఆదివారం 9వ తారీఖు విశేషించి పుత్రకామేష్టి యాగం భక్తులందరి చేత కూడా సత్సంతానాన్ని ఎవరైతే కోరుతారో, సంతానార్థం ఎవరైతే ఉంటారో వారికి అందరి చేత కూడా, దంపతులందరి చేత కూడా బాబావారి సన్నిధిలో ప్రతి సంవత్సరములే ఈ సంవత్సరం కూడా పుత్రకామేష్టి యాగం చేయించడం జరుగుతుంది. అదేవిధంగా చివరి రోజైనటువంటి 10వ తారీఖుని అత్యంత వైభవంగా గురు షష్ఠి, చాలా విశేషమైనటువంటి రోజుని సమర్థ సద్గురు శ్రీ గోపాల బాబా వారి సన్నిధిలో అత్యంత వైభవంగా గురు పాదుకా పూజ, సద్గురు పూజ, మహాపూర్ణాహుతి, వేదాశీర్వచనటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. 3వ తారీఖు ప్రారంభించినటువంటి యొక్క కార్యక్రమాల్లో చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా విశేషించి మహారాష్ట్ర నుంచి అనేకమైనటువంటి భక్తులు వస్తూ బాబావారిని కొలుస్తూ బాబావారిని సేవిస్తూ విశేషమైనటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరూ కూడా ఆనందిస్తున్నారు. అదేవిధంగా ఇంకా ఎవరైతే ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరూ కూడా వచ్చి సమర్థ సద్గురు శ్రీ గోపాల బాబా వారి 9వ ఆరాధన మహోత్సవాల్లో పాల్గొని సద్గురు వారి దివ్య అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ గోపాల్ బాబా వారు మహాసమాధి అయి నేటికి 9 సంవత్సరాలు అయింది. ఈ 9వ ఆరాధన మహోత్సవాలు ఈ నెల 3వ తేదీ నుండి 10వ తేదీ వరకు షష్ఠి, కార్తీక బహుళ షష్ఠి, గురు షష్ఠి వరకు కొనసాగుతూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా ఆయా రోజు యొక్క విశిష్టతను బట్టి విశిష్ట పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా అన్నప్రసాద వితరణ అఖండంగానే నిర్వహించబడుతుంది. 10వ తేదీని కూడా మహాపూర్ణాహుతి అనంతరం మహాన్నప్రసాద వితరణ, సాయంత్రం అఖండ దీపోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి అవనమంది భక్తులు కూడా ఈ మహత్తరమైన కార్యక్రమానికి వచ్చేసి సమర్థ సద్గురు శ్రీ 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 గోపాల్ బాబా వారి దివ్య ఆశీస్సులు పొందుతారని చెప్పి మనం చేసుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.